హలో ఫ్రెండ్స్, మనం ఇండెక్స్ గురించి వీలుకప్ గురించి తెలుసుకున్నాం కదా. వీలుకప్కున్న డ్రాబ్యాక్ కూడా తెలుసుకున్నాం కదా. అది ఓవర్కమ్ చేయడానికి మనకి ఇండెక్స్ ఫార్ములాస్ అనేవి యూజ్ అవుతాయి. ఇప్పుడు హెచ్లుకప్ గురించి తెలుసుకుందాం. వీలుకప్ హెచ్లుకప్ రెండో ఒకటే. వీలుకప్ అంటే వర్టికల్గా చేస్తాం, హెచ్లుకప్ అంటే హారిజాంటల్గా చేస్తాం, అంతే తేడా. ఫార్ములాస్ అన్నీ సేమ్. ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, హెచ్లుకప్ ఫార్ములా నేను చెప్పిన ఫార్ములా ఇదిగా ఉందని. రెండు ఒకటే ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనకి కాలం అని ఉంటుంది కదా, ఇక్కడ కాలం లేకపోతే రో. ఇక్కడ హెచ్లుకప్ కాబట్టి రో ఉంది కదా, అక్కడ కాలం ఉంటుంది. అది మనం ఎందుకు తీసుకోలేదు, మ్యాచ్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే, మ్యాచ్ అనేది అంటే ఒక్కోటి ఇంక్రీజ్ చేస్తూ వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ రో ఉంది, ఈ సెకండ్ రో వరకే వస్తుంది. మళ్ళీ థర్డ్ రోకి చేయాలంటే మళ్ళీ ఇక్కడ రో మార్చుకోవాలి. మళ్ళీ ఫోర్త్ రోకి చేయాలంటే మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఫోర్త్ రో అని పెట్టుకోవాలి. అదే మ్యాచ్ ఫార్ములా అక్కడ యూజ్ చేసినట్లయితే సెకండ్ రోకి సెకండ్, తర్వాత ఒకటి ఇంక్రీజ్ చేసి థర్డ్ రోకి, ఇంకోటి ఇంక్రీజ్ చేసి ఫోర్త్ రో, ఇలా అదే చేసేసుకుంటుంది. అందుకే నేను వీలుకప్ చెప్పేటప్పుడు మీకు డైరెక్ట్ ఫార్ములా చెప్పాలి, డైరెక్ట్గా మ్యాచ్ ఫార్ములా యూజ్ చేసి చెప్పేశాను మీకు. దానివల్ల ఏంటంటే మనకి యూజ్ అది ప్రతిసారి మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, అది ప్రతిసారి పెంచుకుంటే అలా వస్తుంది, రో కానీ కాలమ్ని కానీ. అది ఫ్రెండ్స్, దానివల్ల మ్యాచ్ యూజ్ చేయడం వల్ల. అంతే ఫ్రెండ్స్, హెచ్లుకప్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ వీలుకప్. అదేంటంటే వర్టికల్గా చేస్తాం, ఇదేంటంటే హారిజాంటల్గా చేస్తాం, అంతే. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అక్కడ ఎలా అప్లై చేస్తామో ఇక్కడ అలాగే అప్లై చేయడమే. అక్కడ ఎలా తీసుకుంటామో ఇక్కడ అలా తీసుకోవడమే. అక్కడ ఏం తీసుకుంటాం, లుకప్ వాల్యూ ఎక్కడికి తీసుకున్నాం, ఎలియాస్ మటన్, అక్కడ ఎలియాస్ మటనే తీసుకుంటాం. మొత్తం డేటా మొత్తం తీసుకుంటాం, ఇక్కడ డేటా మొత్తం తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే ఈ ఎలియాస్ మటన్ కాడి నుంచే తీసుకుంటాం. అదే ఇండెక్స్లో అయితే మొత్తం తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇందాక నేను మ్యాచ్ చేసి చూపించాను, ఇక్కడ ఏంటంటే వీడు రో చేసి చూపించాడు. అసలు యాక్చువల్ సోర్స్ డేటాలో ప్రొడక్ట్ అనేది ఎన్నో రో, సెకండ్ రో, కాబట్టి సెకండ్ తీసుకున్నాడు. ఇక్కడ ఏంటంటే రేంజ్ లుకప్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ వాల్యూ రావడానికి 0, 1 పెట్టుకోవాలి. ఎప్పుడు మనం 0నే యూజ్ చేస్తాం. కావాలంటే ఫార్ములా చూడండి, రేంజ్ లుకప్ ఇక్కడ 0నే యూజ్ చేస్తాం మనం. కాబట్టి ఇది ఫార్ములా. ఇక్కడ ఇండెక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ రో అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. అక్కడ మనం ప్రతి రోకి మనం మార్చుకునే అవసరం లేకుండా. అది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ మీ మెయిల్లోకి డైరెక్ట్గా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.